భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీలో సరికొత్త కోణాన్ని చూశారు దేశ ప్రజలు. అప్పటి వరకు అంతఃపుర రాజకీయాలకే పరిమితమైన రాహుల్ గాంధీ జోడో యాత్ర పేరుతో జనం సమస్యలు తెలుసుకోవడానికి దేశాటన మొదలుపెట్టారు. భారత్ జోడో యాత్ర సూపర్ డూపర్ గా హిట్ అయింది. ఫలితంగా దక్షిణాదిన బీజేపీ తీవ్రంగా దెబ్బతింది. ఈ యాత్రకు కొనసాగింపుగా ఇటీవల న్యాయయాత్ర చేపట్టారు రాహుల్. అయితే రాహుల్ యాత్రలకు ఓట్లు రాల్తాయా అనే ప్రశ్న తెర మీదకి వచ్చింది. రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంలో భారత్ జోడో యాత్ర ఓ కీలక ఘట్టం. జాతి సమైక్యతే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. మన దేశంలో పాదయాత్రలు కొత్త కాదు. ఆధునిక భారతదేశ చరిత్రలో అనేక మంది నాయకులు పాదయాత్రలు చేశారు. సామాన్య ప్రజలతో మమేకమయ్యారు. అయితే మెజారిటీ పాదయాత్రల మౌలిక లక్ష్యం ఎన్నికల్లో గెలిచి అధికారానికి రావడమే. అయితే రాహుల్ పాదయాత్రకు ఎన్నికల రాజకీయాలకు ఎక్కడా రవంత సంబంధం లేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ పాదయాత్ర సాగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర నడిచింది. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ వర్గాల ప్రజలు రాహుల్తో పాటు నడిచారు. కన్యాకుమారిలో యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో రాహుల్ను చాలా మంది లైట్గా తీసుకున్నారు. ఆయన వేసుకున్న టీషర్ట్ ఎంతో ఖరీదైందంటూ బీజేపీ నాయకులు ఎడాపెడా కామెంట్లు చేశారు. అదేదో ఓ పెద్ద కుంభకోణం అనేంత రీతిలో విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన కాంగ్రెస్ నాయకులు రియాక్ట్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే డ్రెస్ వేసుకుంటారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేలాది రూపాయలు ఖరీదు చేసే మఫ్లర్ వేసుకుంటారని కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో కమలనాథులు సైలెంట్ అయ్యారు. తెల్లవారుజామున నిద్ర లేవగానే ఓ 20 నిమిషాల పాటు వ్యాయామం, ఆ తరువాత తేలికపాటి బ్రేక్ఫాస్ట్. ఇక రోజంతా నడకే నడక. అలసట అనేది లేకుండా అడుగులో అడుగేసుకుంటూ మైళ్లకు మైళ్లు నడిచారు రాహుల్. తమిళనాడు యాత్ర కాస్తంత సరదాగా సాగింది. రాహుల్ అడుగులో అడుగేసిన ఓ పెద్దావిడ ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. మీరు ఊ అంటే చెప్పండి, నేనే ఓపిక చేసుకొని ఓ మంచి తమిళమ్మాయి సంబంధం వెతుకుతానంది. పెద్దావిడ మాట పూర్తయిందో లేదో అంతటా నవ్వులే నవ్వులు. రాహుల్ కూడా ముసిముసిగా నవ్వుకున్నారు. గాంధీ కుటుంబానికి చెందిన నాయకులకున్న పెద్ద ప్లస్ పాయింట్ జగన్తో ఇంటరాక్షన్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురైనప్పటికీ ఇందిరాగాంధీ ఏ రోజు అంతఃపుర రాజకీయాలకు పరిమితం కాలేదు. జనంలోకి వెళ్ళింది. మారుమూల పల్లెల్లో తిరిగింది. అందుకే అప్పట్లో ఇందిరకున్న మాస్ ఫాలోయింగ్ మరే ఇతర నాయకుడికి రాలేదంటారు రాజకీయ విశ్లేషకులు. ఇందిర ఒక్కరే కాదు, రాజీవ్ కూడా జనం బాట పట్టిన నాయకుడే. రాష్ట్రాల పర్యటనలకు వెళ్ళినప్పుడు రాజీవ్ భద్రతను పట్టించుకునేవారు కాదు. సెక్యూరిటీ సిబ్బంది వారించిన జనంలోకి వెళ్లేవారు. రాహుల్కు కూడా సరిగ్గా అవే లక్షణాలే వచ్చాయి. బహుదూరపు బాటసారిలా వేలాది కిలోమీటర్లు గతుకుల రోడ్లమ్మట నడుచుకుంటూ వెళ్లారు. ఎలాంటి శషబిషలు లేకుండా సామాన్య జనంతో మమేకమయ్యారు. మాట్లాడడం తగ్గించి వినడానికి ప్రాధాన్యమిచ్చారు. రాహుల్ అంతటివాడు తమ పల్లెల్లోకొస్తే జనం ఊరుకుంటారా? ఇందిర మనవణ్ణి చూడ్డానికి పరుగులు తీశారు. కష్ట సుఖం చెప్పుకున్నారు. బిడ్డ పెళ్లి గురించి, కొడుకు చదువు గురించి ఏదో ఇంటికొచ్చిన చుట్టంతో మాట్లాడినట్లు రాహుల్తో మాట్లాడారు.
రాష్ట్రాలు దాటుతున్న కొద్దీ భారత్ జోడో యాత్రకు సామాన్య జనంలో ఆదరణ పెరిగింది. రాహుల్ చుట్టూ యువకులు, మహిళలు, పిల్లలు ఏ రాష్ట్రంలో చూసినా ఇదే దృశ్యం కనిపించింది. సామాన్య ప్రజలు రాహుల్ వెంట అడుగులో అడిగేశారు. ఆయనతో పాటు మైళ్ల దూరం నడిచారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా స్థానిక నాయకులతో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యారు. ఆయా ప్రాంత సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. అలాగే రాహుల్ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి యువతతో బాగా కనెక్ట్ అయ్యారు. ఈ జనరేషన్ చెప్పేది శ్రద్ధగా ఆలకించారు. భవిష్యత్ భారత్ ఎలా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. దేశ సామాజిక పరిస్థితులపై తనను తాను అప్డేట్ చేసుకున్నారు. రాహుల్ పాదయాత్ర ఉత్తరాదిలో ప్రవేశించినప్పుడు అక్కడ చలిగాలులు వేస్తున్నాయి. వణికించే చలిలో కూడా రాహుల్ టీషర్ట్ పైన పాదయాత్ర చేశారు. ఎక్కడా స్వెటర్ వేసుకోలేదు. కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీషర్ట్ పైనే కనిపించారు రాహుల్. కర్ణాటకలో జోడో యాత్ర నడుస్తున్నప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కలిశారు. రాహుల్ అడుగులో సోనియా, ప్రియాంక అడుగులో అడిగేసుకుంటూ నడిచారు. కాగా జోడో యాత్ర విజయవంతమైన నేపథ్యంలో ఇటీవల మరో యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ ఏడాది జనవరిలో భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో మరో యాత్ర చేశారు రాహుల్ గాంధీ. గతంలో చేసిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ న్యాయ యాత్రను చెప్పుకోవచ్చు. ఈశాన్య ప్రాంతమైన మణిపూర్లో ప్రారంభమైన న్యాయ యాత్ర పశ్చిమ భారతం మీదుగా కొనసాగి చివరకు ముంబైలో ముగిసింది. మణిపూర్ నుంచి న్యాయ యాత్ర ప్రారంభించడం వెనుక ఓ పరమార్థం ఉంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో సంభవించిన మణిపూర్ అల్లర్లను దేశమంతా వివరించడానికే రాహుల్ ఈశాన్య రాష్ట్రం నుంచి యాత్ర ప్రారంభించారంటారు రాజకీయ పరిశీలకులు. మొన్నటి జోడో యాత్ర, నిన్నటి న్యాయ యాత్రలతో సామాన్య ప్రజల్లో రాహుల్ గాంధీ తనకంటూ ఓ సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్నారు. రాహుల్ అంతఃపుర రాజకీయవేత్త కాదని ప్రజలు గ్రహించారు. ముఖ్యంగా యువతలో రాహుల్ గుడ్ విల్ తెచ్చుకున్నారు. అయితే ఈ యాత్రలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు గెలుపు తీరాలకు చేరుస్తాయో అన్న ప్రశ్న తెరమీదకొచ్చింది.